మా ఇంటి వరలక్ష్మి వ్రతం నిన్న సబ్స్క్రైబర్స్తో 100 మందిని పిలిచి అందరికీ వాయనం ఇచ్చాను. మరి ఈరోజు మా ఇంటికి మా ఆడపడుచుల్ని పిలిచాను. మా ఇంటికి వచ్చిన లక్ష్ములందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నా కోసం టైం తీసుకొని మా ఇంటి దాకా వచ్చి నా వాయనం తీసుకున్నందుకు రియలీ బ్లెస్డ్ అనమాట. సో పొద్దున్నే లేచి నేను రెడీ అయిపోయి మా ఇంట్లో మా అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత నేను కూడా ఒక ముగ్గురింటికి వెళ్ళి, అంటే ప్రతి ఇయర్ సెంటిమెంట్గా ముగ్గురింటికి వెళ్తాను. ఈసారి కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా ముగ్గురు దగ్గర వాయనం తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత నైట్ 12 వరకు కూడా నేను వాయనాలు ఇస్తూనే ఉన్నాను అనమాట. మా ఇంటికి వస్తూనే ఉన్నారు. మొత్తం మా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ని పిలిచాను ఈరోజు. సో ఇది 2వ రోజు అనమాట నేను వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకోవడం. నిన్న సబ్స్క్రైబర్స్తో చేశాను. శ్రావణ శుక్రవారం రోజు ఇది ఇంట్లో చేసుకున్నాను. రేపు కూడా చేస్తున్నాను. అంటే నేను 3 రోజులు వరుసనే చేస్తాను అనమాట. రేపు మా అపార్ట్మెంట్ మా అమ్మాయి ఫ్రెండ్స్ అందరినీ పిలిచి చేస్తున్నాను. అండ్ ఈరోజు కూడా దాదాపు మా ఇండస్ట్రీ వాళ్ళు అందరూ కలిపి, మా ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది అన్నీ కలిపి అందరూ దాదాపుగా 100 మంది అయ్యారనమాట. అందరికీ వాయనాలు నేనే డిజైన్ చేసుకున్నాను, నేనే వెళ్ళి షాపింగ్ చేశాను, నేనే సెలెక్ట్ చేసుకున్నాను. వచ్చిన వాళ్ళని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అందరికీ వాయనం ఇవ్వడం. ఇక బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్న ఈ బ్యూటిఫుల్ డెకార్ ఏస్థెటిక్ ఆర్ట్ స్టూడియో అనే పేజ్ నుంచి తీసుకున్నాను. వీళ్ళు డెకార్ ఆన్ రెంటల్ ఇస్తారనమాట. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉంటాయి. ఇక నేను వేసుకున్న శారీ వచ్చేసి లావిష్ డిజైన్స్ నుంచి, అండ్ ఆ బ్లౌజ్ వచ్చేసి మగ్వాస్ క్లోజెట్ నుంచి. అండ్ నేను పెట్టుకున్న జ్యువెలరీ గురించి చాలామంది అడిగారు. అదంతా కూడా నా ఒరిజినల్ గోల్డ్ జ్యువెలరీ అనమాట. నా 15 ఏళ్ళ సేవింగ్స్ అంతా కూడా ఈరోజు నేను పెట్టుకున్నాను. అంటే అంతా కాదు, అంతలో కొన్ని నేను ఈరోజు పెట్టుకున్నాను. ఎప్పుడు వరలక్ష్మి వ్రతానికి బంగారం వేసుకోలేదు, ఎప్పుడు లాకర్స్లోనే ఉంటాయి. బట్ ఈసారి ఐ మేడ్ ష్యూర్ వెనకాల హెడ్కి పెట్టుకున్నది తప్ప మిగతాదంతా కూడా నేను బంగారం పెట్టుకోవాలి అని అనుకున్నాను అనమాట. అందుకే ఈసారి కష్టపడి వెళ్ళి లాకర్లో నుంచి తెచ్చుకున్నాను. మళ్ళీ లాకర్లో పెట్టుకోవడం కూడా ఒక పెద్ద పని. చివరికి ఇంకా మా ఆయన ఆశీర్వాదం తీసుకోవడంతో ఈరోజు వరలక్ష్మి వ్రతం ముగిసింది. ప్రతి సంవత్సరం నేను వెయిట్ చేస్తూ ఉండే నా ఫేవరెట్ ఫెస్టివల్ ఏదైనా ఉందంటే ఫస్ట్ వరలక్ష్మి వ్రతం. ఇక తర్వాత మనకు అన్ని ఫేవరెటే అనుకోండి. ఇంకా నేను దసరా కోసం వెయిట్ చేస్తున్నాను. మీ అందరినీ మళ్ళీ దసరాలో మీట్ అవుతాను. థ్యాంక్ యూ.